అంటే తేజస్వి రీసెంట్గా 'రాజు వెడ్స్ రాంబాయిలో' తేజస్వి చాలా చక్కగా యాక్ట్ చేసింది. అంతకుముందు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లో కూడా చేసింది. సో తనతో పాటుగా మీ జర్నీ ఏంటి, మీరు కూడా తనకి చాలా సాంగ్స్ ఇచ్చారు అని, తన షార్ట్ ఫిలిమ్స్లో ఉన్న అన్ని సాంగ్స్ మీవే అని చెప్పి విన్నాను నేను. ఎంతవరకు నిజం ఇది కనెక్షన్? రైట్ యాక్చువల్లీ ఇలానే నేను ఫేస్బుక్లో ఇన్స్టాలో నా రాసే పంక్తులు అవన్నీ పెట్టేవాడిని. అలాగా 2019లో 16mm క్రియేషన్స్ అని రాజమండ్రిలో చాలా ఫేమస్ షార్ట్ ఫిలిం మేకర్ చందు లెడ్జర్ నాది ర్యాండమ్గా చూసి ఫోన్ కాల్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు నిశ్చితార్థం అనే షార్ట్ ఫిలిం చేస్తున్నారు. అందులో తేజస్వి ఈజ్ వన్ ఆఫ్ ద యాక్ట్రెస్, అంటే తనే మెయిన్ లీడ్, చందు డైరెక్షన్ అనమాట. సో అలాగా ఇలా సాంగ్స్ ఉన్నాయి అంటే పల్లవి రాసిచ్చాను, వాళ్ళకి అది చాలా బాగా నచ్చి అందులో 2 పాటలు రాశాను. తర్వాత మాస్గాడి క్లాస్ పిల్ల అని, మినిట్స్ మాధవ్ అని. సో వాళ్ళతో ఇప్పుడు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ 6 ఇయర్స్గా వాళ్ళతో ట్రావెల్ నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చందు డైరెక్షన్లోనే గద్దర్ నా ఒకటి 2000 అని ఒక ఫిలింలో సింగిల్ కార్డ్ రాశాను. ఇంకొకటి మనుగాడి ఫోటో స్టూడియో అని నెక్స్ట్ ఫిలిం రాబోతుంది, దానిలో కూడా 4 సాంగ్స్ రాశాను. రీసెంట్గా గద్దర్ నా ఒకటి 2000లో ఒక సాంగ్. అంటే ఎలా ఉంటుంది తేజస్వి తన యాక్టింగ్ కానీ లేదా కనెక్షన్ కానీ ఎలా మాట్లాడుతుంది? కామన్గా సినిమాలో చాలా సైలెంట్గా కామ్ రోల్ ఉంటుంది, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. 'రాజు వెడ్స్ రాంబాయిలో' కానీ తను చేసే నిశ్చితార్థం షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏ షార్ట్ ఫిలింలో చూసినా సరే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంటుంది తేజస్విది. సో అది కామన్గానే అలా ఉంటుందే, తన క్యారెక్టరే అదే? లేదు, చాలా జోవియల్ ఉంటారు, అంటే చాలా సపోర్టివ్. మొత్తం స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఎవ్రీథింగ్ తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వెరీ వెల్, చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. తన గొంతుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అలాగా. ఓకే. అండ్ ఈ 'రాజు వెడ్స్ రాంబాయి' ప్రమోషన్లో కూడా మీరు కూడా పాల్గొన్నట్టుంది, ఆ బ్యాండ్ యాక్టింగ్ రోల్ ఏదో. నేను శశాంక్ అని మా ఫ్రెండ్, మా సాంగ్కి కూడా ఏడీగా వర్క్ చేశారు శశాంక్. మా సాంగ్ షూటింగ్ అయ్యే టైంలో మేము సిరిసిల్లలో ఉన్నాము. అక్కడ ఒక బ్యాండ్ షాప్ ఉంటే అది 'రాజు వెడ్స్ రాంబాయికి సంబంధించిన బ్యాండ్, సో అలా వేసుకొని మా టీమ్మేటే కాబట్టి మేము సపోర్ట్ చేసాం. సూపర్. దానికి అఖిల్ కూడా లైక్ కొట్టినట్టున్నాడు, అదే అనిపించింది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వర్క్ చేస్తున్నారు అంటే సరే, ముందు ఒక పర్సన్ అయ్యారు, మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కానీ సపోర్ట్ కానీ. ఇదంతా స్ట్రాంగ్గా ఉండి నిలదొక్కున్న వాళ్ళు వేరు, ఏమీ లేకుండా నేను ఒకటి సాధించాలి అని చెప్పి ముందుకెళ్ళి ఎన్నో ఏళ్ళు, ఇప్పుడు అఖిల్కి అయినా ఒక 10 ఇయర్స్, తేజస్వి అయినా ఇప్పుడు 6-7 ఇయర్స్ ఆమె ఇదే ఫీల్డ్లో ఉండి కంటిన్యూషన్గా ఉంటే ఒక ఫిల్మ్ పడింది ఇప్పుడు. రైట్. ఈవెన్ అఖిల్ గారిని కూడా నేను చాలా అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. దేత్తడి హారిక గారితో ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు అప్పుడే అనిపించింది హిల్ గ్రో అని, బికాస్ ఆ ఇన్నోసెన్స్ ఇన్ యాక్టింగ్ కానీ. ఈవెన్ సేమ్ తేజస్వి గారి జర్నీ కూడా అలానే ఉండింది. చాలా స్ట్రగుల్స్, చాలా షార్ట్ ఫిలిమ్స్, ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా. టీం అంతా 16mm క్రియేషన్స్, మా టీం అంతా కేవలం కంటెంట్ని నమ్ముకొని చేసిన ప్రయత్నాలు. సో మా టీంలో తను సక్సెస్ అవ్వడం అందరికీ హ్యాపీగా ఉంది. ఇప్పుడు కలిసారా మళ్ళీ తర్వాత? కంగ్రాచులేట్ చేశాను.